రాజ్ కుమార్ గారు ఇదేంటిది? వాటర్ యాపిల్ అండి. ఆ చెట్టుకి నేను ఇది గ్రాఫ్ట్ చేసి అంటు కట్టుకున్నాను. అంటే మీకు అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, దానికి అంటు కట్టాను. అబ్బా సూపర్ అండి మేడం. అసలు చూసేసాక ఇంత పోత వచ్చింది. ఇదిగో ఇదంతా వస్తుంది కదా. ఫోర్త్ టైం అండి ఇది. ఫోర్త్ టైం ఇది కాయటం. ఓకే. ఇదండి, ఇది కూడా అదే కదా. ఇదంతా కొమ్మే ఒకటే. ఓహో, దీని కొమ్మేట వచ్చింది. ఇక్కడ మందారు ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో కోతులన్నీ తినేస్తున్నాయి. రాజ్ కుమార్ గారి గార్డెన్ వచ్చామండి. ఈవిడ కూడా యూట్యూబర్ ప్లస్ గార్డెనర్ అన్నమాట. ఇంకో గార్డెనర్ విజయ్ కుమార్ గారు. మేమందరం కలిసి రాజ్ కుమార్ గారి గార్డెన్ చూద్దామని వచ్చాము. ఇక్కడ ఇంకో గార్డెనర్ ఉన్నారండి. ఆవిడ పేరు నిర్మల గారు. హైనీ స్కూల్స్ టీచర్ అటండి. ఆవిడ కూడా మంచి గార్డెన్ పెంచుతున్నారు. ఆవిడ కూడా రాజకుమారి గారి గార్డెను ఈ వీడియో చూస్తారు కదండి మీరు. చూసిన తర్వాత ఇంకో భాగం కూడా ఉందండి, అది కూడా చూద్దాం మనం. చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. రకరకాల అనమాట, వెరైటీ అనమాట. మన దేశంలో పండని మొక్కలు కూడా ఆవిడ తెచ్చి పెంచుతున్నారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది బిళ్ళగన్నేరండి, హైబ్రిడ్ వెరైటీ. మీరు ఇదే తీయండి, మొక్కలే తీయండి, దాన్ని కనిపించకపోయినా పర్లేదు. బిళ్ళగన్నేరండి హైబ్రిడ్. ఇదైతే నందివర్ధనం. ఇక్కడే గులాబీ ఉంది, కానీ అరేంజ్మెంట్ అయితే బాగుంది. బాగన్ విల్లే చూడండి ఎంత బాగుందో, డబల్ కలర్స్ లో చాలా అందంగా ఉంది. యాలుక్కాయ, ఇది యాలుక్కాయ చెట్టు అండి. ఈ ఆకులు టీలో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. గులాబీలు కూడా మంచి చిగురుతో ఉన్నాయి. ఇది వాటర్ యాపిల్, ఇప్పుడు మేడం చూపించారు. ఇదే ఇక్కడ దాకా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మందార ఉంది. చూస్తున్నారండి, కలర్ వాటర్ అటండి. ఇక్కడ ఈ లైట్ కలర్ ఇది పెట్టారు. ఈ వాటర్ పెడితే కోతులు రావటండి, ఎందుకంటే అక్కడ వాటర్ యాపిల్ పెద్ద చెట్టే ఉంది. ఆ కాయలన్నీ కోతులు తినేస్తున్నాయటండి. అందుకని ఇలా కలర్స్ గా ఇలా బాటిల్స్ పెట్టారండి రాజకుమారి గారు. ఇది కూడా కొత్త ఐడియా అనమాట. నిండా నీళ్లు పోసి ఇట్లా గుచ్చేస్తే ఉంటాయి అన్నమాట. చుక్క అంటే ఎప్పుడైనా వాటర్ మనం పోయలేనప్పుడు ఈ చెట్టు సమ్మర్ లో ఎక్కువ వాటర్ కావాలి కదండి. అవునండి, అలాంటి టైంలో ఇది కూడా పెడతాం. ఇలా పెడతారు. ఓకే, డ్రాప్ పడుతుంది అంటే ఆ మూత వల్ల. ఓకే, సిస్టమ్ అదే అండి. ఇదేమో మన లోపలికి గుచ్చడానికి ఇక్కడ నుంచి వాటర్ పడుతుంది, ఇందులోంచి పడుతుంది. ఓకే, సైడ్ నుంచి పడుతుంది. పూత మీద ఉంది. నిన్న కోసి వాళ్ళే ఉండేనండి. చంద్రకాంత వైట్ అండి. అవునండి, పిచ్చి వచ్చేసినాయి అవన్నీ. ఇగోండి నిమ్మ. ఈ ఫ్లవరింగ్ కూడా బాగుంది, ఫ్లవర్ వస్తుంది. ఇంకా ఇది కూడా రామాఫలమేనండి. ఇక్కడ మందార. ఏ కలర్ అండి? 3 కలర్స్ ఉంటాయి. హైబ్రిడా? హైబ్రిడ్ గులాబీ నేను గ్రాఫ్ట్ చేసి. కాయిన్ మనీ ప్లాంట్ ఏవో అంటారు. చైనా మనీ ప్లాంట్. ఫ్రూట్ వేస్ట్ ఉంటుంది కదా, అంటే పీల్స్ అండి. పీల్స్ అన్ని మిక్సీలో కొట్టేసి దాన్ని ఇస్తాను. ఏమేం ఫ్రూట్స్ అండి? పంపర్మన్స్, పుచ్చకాయ, సిట్రిక్ కూడా, దాని కూడా వేసేస్తారు తొక్కలు అన్ని మిక్సీ పట్టేసి మొత్తం అట్లా. ఎలా వేస్తారు? 1:10 అట్లాగే ఉంటదండి. మొత్తం బకెట్ వేసి పోసేస్తారు. ఓకే, ఒక 3 days నిల్వ ఉంచుతారా అండి, లేదంటే కొంచెం ఒక్కోసారి బెల్లం వేస్తానమ్మా. వేసేసి ఒక 2 days నుంచి ఇంకా ఇది కూడా డిఫరెంట్ బకెట్స్ ఉన్నాయి కదా, ఇంట్లో ఫర్మెంట్ చేశాక 3rd డే 4th డే తీసి మళ్ళీ ప్లెయిన్ వాటర్ కలిపి ఇస్తారు. ఇంకా ఆవు పేడ అలాంటివి కూడా ఏం వాటర్ అండి? కిచెన్ వేస్ట్ కానీ వేసుకుంటున్నాను. ఏం లేదు అది. ఇక్కడ గోడ మీద కొత్తిమీర పెట్టారండి. మధ్యలో ఏవో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇదైతే కాక్స్ కోంబట్ అండి. చాలా వెరైటీగా ఉంది కదా, ఎల్లో కలర్లో ఉందండి. ఇది వెరిగేటెడ్ మనీ ప్లాంట్. ఇవి పెంటాస్. ఇది ఇలా అరేంజ్ చేశారండి. నాకు సన్మానం చేసినప్పుడల్లా ఇలాంటివి. ఎంతకీ ఇది వాండరింగ్ డ్యూ అటండి. ఈ మొక్క ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇది వాటర్ యాపిల్ ఫ్లవర్ అండి. ఇదంతా చెట్టు అనమాట, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా ఫ్లవర్ ఉంది. రాజకుమారి గారి గార్డెన్ చూపిస్తే మీకు ఏమనిపిస్తుందండి? అసలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ప్రతి గార్డెనర్ దగ్గరే ఉన్నాయని అనిపిస్తుంది కదా. ఇంకో పార్ట్ కూడా ఉందండి. నెక్స్ట్ వీడియోలో కూడా మనం చాలా తెలుసుకుందాం, చాలా మొక్కలు చూద్దామండి. రాజకుమారి గారి దగ్గర గ్రాఫ్టింగ్ మొక్కలు స్పెషల్. బ్లాక్ బెర్రీ రాజమండ్రి నుంచి తెప్పించాను, కడియం నుంచి. ఒక ఫ్రూట్ రాలేదు. ఇదండి, ఇది ఏదో నాకే తెలియట్లేదు. ఇదైతే ట్యాంగిల్ హార్ట్ అండి. హ్యాంగింగ్ పాట్ లో వేస్తే చాలా బాగా వస్తుంది. ఇదేమో ఫిలోడెండ్రాన్, ఎలిఫెంట్ ఇయర్స్ అని కూడా అంటారు. ఇది యాలక్కాయ. ఇవి ఆకులు బాగా వస్తాయి, కాయలు వస్తాయండి. పోత వరకేనండి. అంతే. పూత వస్తుందా? నా దగ్గర కూడా ఉంది. పోత వస్తుందమ్మా, ఇంకా పూత రాలేదు.
ఇదేమో మళ్ళీ అండి ఆకు దూచపోయారా తీయాలండి ఈ టైం ఇక్కడ అక్కడ ఉందండి బిళ్ళగన్నేరు ఇగో ఈ చాటు నుంచి చూస్తుంది అనమాట ఇది కూడా మంచి కలర్ చాలా బాగుంది ఇదేదో వంగ అండి ఇల్లు ఉంటాయి కానీ అది గుర్తుగా చిన్న చిన్న చాలా ఇంపార్టెంట్ ఇదంట ముళ్ళ వంగ అండి ఆ. హెల్త్ కి మంచిది అంటారు అవునండి ఇంత ఉంటాయి చిన్న చిన్న చేతిగా కూడా ఉంటది మనం అదేనండి ఇగో ఈ ఆకులన్నిటికీ ముళ్ళు ఉన్నాయి అదిగోండి, అది చాలా సీతమ్మ వారి జడబంతి అండి చూడండి ఎంత బాగుందో ముద్దగా చక్కగా చాలా అందంగా ఉంది ఇవే విత్తనాలు అవుతాయండి ఎండితే ఇవి ఇవి జల్లితే మనకి మొక్కలు వచ్చేస్తాయి ఇక్కడ రాజకుమారి గారు ఒక మొక్క చూపిస్తున్నారండి ఆ మొక్కకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయన్నారు హెల్కోనియా అండి ఎల్లో ఫ్లవర్స్ ఇట్లాగా అదే మనకి మెట్ట తామర మెట్ట టైప్ just like మెట్ట తామర. ఇదేంటో చెప్పండి మీరు తెలీదండి దీని పేరు రాడిష్ రాడిష్ వావ్ రాడిష్ కి ఎంత మంచి పూలు వస్తాయా ఆ, అదిగోనండి దుంప ముల్లంగి ముల్లంగి ముల్లంగికి ఇలా పూలు వస్తాయని నాకైతే తెలియదండి కాయలు ఏదమ్మా ఇప్పుడు విత్తనాలమ్మా ముల్లంగికి ఇలా విత్తనాలు వస్తాయా చూసారండి మన రాజకుమారి గారి గార్డెన్ లో ఈ విషయం బాగా నేర్చుకోవాలి ఎందుకంటే ముల్లంగికి ఇలా పూలు వస్తాయని తెలియదు ఇలా విత్తనాలు వస్తాయని కూడా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఇదేంటండి ఇది ఇదే అదేంటో తెలియదండి ఫ్లవర్స్ వస్తాయా ఇలాగా ఆ, భలే చిన్న చిన్న పూలు చాలా ఇదిగా ఉంది ఇక్కడ కనకాంబరం ఉంది టైం అండి స్వీట్ లేమా స్వీట్ లేం కదా ఆరెంజ్ ఉంటుందో చూసారా ఆహా ఆరెంజ్ లేం రాజకుమారి గారు పళ్ళ మొక్కల్ని కూడా కొమ్మలతో కూడా పెంచారండి అవి కూడా ఇదండి ఇది అల్లనేరేడు అండి ఆహా అలానే తీసుకొచ్చి మళ్ళీ అదే చెట్టుది చేద్దామని పెట్టుకున్నాను అంటే మీరు గ్రాఫ్టింగ్ బాగా చేస్తారు మాకు ఇప్పుడు ఇవాళ తెలిసిన విషయం అది ఇక్కడ కూడా మందారాలు ఉన్నాయండి రకరకాలు ఇదేనండి ఇప్పుడు అక్కడ చూసింది మన విజయ్ కుమార్ గారు అంత కలర్ కాదండి ఇంత డార్క్ ఉంది అది ఆహా అది లైట్ ఇది డార్క్ ఉందండి ఇది చూసారా అక్కడ ఇక్కడ మనం వచ్చే ఎంట్రన్స్ లో ఉంది అవును. బాగా పూస్తుంది ఇదండి. ఓ వైలెట్ కలర్ మందార చాలా అందంగా ఉంది ఇది చాలా బాగుంది అంజీర్ ఇది అంజీరు ఇది అంజీర్ అండి ఏంటండి ఇది మల్బరీ 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 ఇవ్వండి చూడండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి వస్తున్నాయి ఇప్పుడే వస్తుంది చిన్న సైజే పెద్ద సైజ్ అండి ఈ కాయలు చిన్న సైజ్ చిన్న సైజా కాయలు నాకు ఇట్లా ఇదమ్మా రెడ్ గా వచ్చి అవును బ్లాక్ గా అయితే Okay, టేస్ట్ గా black ఉంటాయండి అయితే. బ్లాక్ కాయలు ఎక్కడైనా ఉన్నాయని చూడండి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. అక్కడ ఉంది. మల్బరీ స్వీట్లు ఏమన్నా చూస్తే అవకాడో. ఆగలేదు అవకాడో. అవకాడో అండి ఓ ఇంకా పూత రాలేదు వస్తుంది. అదేలేండి అవకాడో రేర్ ప్లాంట్స్ ఉన్నాయండి రాజకుమారి గారి మీ దగ్గర ఇది లక్కీ ప్లాంట్ అంటారు అదే అవునండి ఇదేమో చిలక ముక్కు బ్యాంబూ చిలక ముక్కు పూలు అదే ఈ రెండు నా దగ్గర ఉన్నాయి. టమాటా టమాటా నారండి నారేసారు ఇక్కడ. ఇది కూడా చిలక ముక్కు పూలు ఇందులో 2 వెరైటీలు ఏమండి సీడ్స్ జాగ్రత్త చేయండి ఓకే అండి ఈ కలర్ లేదు నా దగ్గర ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటారు అగ్లోనిమా అని కూడా అంటారు ఓహో దాన్ని నేను అంటాను అవునండి, చాలా అవును. బాగుంది చాలా బాగుంది. ఇది ముల్లంగేనండి ఆ, ముల్లకి. అయితే ఇది కూడా అంట్లు వస్తాయండి పెట్టచ్చు మనం ప్రాపగేట్ చేయొచ్చు పెట్టేయచ్చండి. వస్తుంది దీన్ని స్పైడర్ అంటారు స్పైడర్ ప్లాంట్ అండి Spider. ఇది బాగుంది. బాగన్ వెళ్ళి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో నా దగ్గర కూడా ఉంది ఈ కలర్ మిర్చి మిర్చి ఏమండి నిత్యం మనకు అవసరమయ్యేది ఇదే కదా అది. ఇది లేకపోతే వంటల్లో పని అవుతుంది ఐటమ్ మొదలు పెట్టి ఇగండి అవును. మిరపకాయలు చూడండి ఎంత బాగుంది ఈ పక్కనే టమాటా ఉంది ఎవరేనండి ఎంతసేపు నాట్లేస్తా ఉంటారు పనస అండి. పనస చెట్టు పనస చెట్టు కూడా కుండీలో పెట్టారండి ఇంకా దానికి గ్రాఫ్ట్ చేయాలి ఒక కాయలు కాసే గ్రాఫ్ట్ కొమ్మలు చేస్తే అప్పుడు చిన్నది అవుద్దండి చెట్టు కాయలు కాసే రేకాయలు ఉన్నాయి కాయలు కాస్తాయి. ఓకే భాగ్యలక్ష్మి గారు రేకుకాయలు ఉన్నాయి అటు తిరిగి రౌండ్ ఎడీనియం ముద్దండి ఏమండి మీది గ్రాఫ్ట్ చేస్తున్నారా ఇది ఇంకా చేయలేదండి ఒక్కటి చేశాను ప్రూన్ చేసి చెయ్యాలి చేస్తాను. అంటే కొంచెం సమ్మర్ ఎండలు వచ్చినాక చేయండి ఇదిగోండి ఇది కూడా చిలక ముక్క బాగుంది సీడ్స్ ఉన్నాయండి ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి చాలా జాగ్రత్త చేయండి అది తర్వాత ఇది ఎల్లో మందారండి రేఖ చాలా బాగుంది చాలా చూస్తే చాలా అందంగా ఉంటుంది తిప్పుకుంటే ఇంకా ఉండేది ఇది ప్లాంట్ బాగుందండి నాకు భాగ్య గారు ఇస్తా అన్నారండి పిఠాపురం భాగ్య గారు చిన్న మొక్కే ఉంది అది నేను తుంకిచ్చేనా అన్నారా వద్దు 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 నేను తేలేదండి ఆహా ఉందా కొమ్మ బతుకుతుందిటండి అది కానీ మనీ ప్లాంట్ లోనే ఇది వెరైటీ అనుకుంటా అండి అవునండి ఉమ్. ఇదేమో ఆరెంజ్ కలర్ లో ఉంటదండి దాన్ని ఏమంటాం చంద్రకాంత్ చంద్రకాంత్ ఆరెంజ్ కలర్ ఇది నా దగ్గర యాపిల్ ఎల్లో. అండి, చాలా వచ్చినాయి యాపిల్ బేర్ యాపిల్ వేరు ఎంత అయినాయి అవి చాలా తీసి పెద్ద సైజ్ అక్కడ ఉంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడ కూడా ఇక్కడ చాలా పెట్టానండి పైన అది
అక్కడి నుంచి దిగిపోయి కట్ చేసేసింది వైర్ని. ఇది మ్మ్. ఫెన్స్ ఇది దానిమ్మ కదండి. కొట్టేసిందండి అన్ని. ఈ మందార ఏ కలర్ అండి? ఇది కూడా బాగుంది. రెడ్డేనా? మిగిలిన అనమాట ఈ కాయలు మాకు క్యాప్సికమ్ అండి. ఇవి తీయండి ఏమండి దగ్గరికి Capsicum. క్లోజ్అప్. ఇగోండి క్యాప్సికమ్ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడు. ఇది సబ్జా అండి. ఆ సబ్జీ అండి. ఇవి యాపిల్ బేర్ రేక్కాయలండి అచ్చ తెలుగులో. ఇది సబ్జా. తినండి. ఓ థ్యాంక్ యూ. ఇదిగోండి సబ్జా అండి. ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది. మనం సమ్మర్ లో ఈ గింజలు వాడినప్పుడు అవి వేసేస్తే కూడా ఇలా మొక్క టమాటా పూత మీద ఉందండి ఇక్కడ. ఇదేమో ఈ మందార ఆరెంజ్ అండి. అవునండి. ఇది సీడ్ అవుతుందండి. ఆహా. ఇదిగో ఇది సీడ్ పాట్ ఓకే ఓకే. ఇది మొగ్గ వేరేగా ఉంటుందండి. సీడ్ అది పాట్ seed. వేరేగా వస్తుంది. ఇదిగో చూసారా కరెక్ట్. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఎండిపోతే దీనిలో సీడ్స్ వస్తాయి. ఓకే ఓకే. సరే గట్టిగా కూడా ఉంటుంది, మొగ్గలా ఉంటుంది. రెడ్ దానికే వస్తుందేమో. కాదు వస్తున్నాయండి, అన్నిటికీ వస్తున్నాయి సీడ్స్. అవునా? వస్తాయి. రెడ్ ఇది లవంగా అండి. లవంగం చెట్టు అండి. అబ్బో మీ ఇంట్లో కాసిన తర్వాత చూడాలండి. అయితే సీతమ్మ వారి జడబంతి చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇలా ఫోటో కూడా దిగొచ్చు అనమాట. చాలా అందంగా ఉంది ఇది. ఇది మ్యాంగో నేను గ్రాఫ్ట్ చేసుకున్నానండి. మీరు గ్రాఫ్ట్ చేశారా? చెట్టుకి ఓ అదే ఇది చేసి ఇక్కడ నుంచి గ్రాఫ్ట్ కొమ్మలు చేశారు. పెట్టారు. ఆహా, అది కింద ఇక్కడ కూడా ఉంది కదా ఆ, గ్రాఫ్ట్ చేసిన. ఇది ఈ రెండు గ్రాఫ్ట్. అదే రెండు ఇది ఒకటి. గ్రాఫ్ట్. చేస్తే తొందరగా కాపొస్తుంది. అదే చెట్టు కాయ వస్తుందమ్మా. మనకి ఏ కాయ కావాలో ఆ ఆ కొమ్మ కొమ్మ తేవాలి. తెచ్చి దీనికి పెట్టాలి. ఆ, రాజకుమారి గారి గార్డెన్ చూస్తే మీకు ఏమనిపించిందండి? ఇలా గ్రాఫ్టింగ్, ఎయిర్ లేయరింగ్ ఇలాంటివన్నీ మనం కూడా నేర్చుకోవాలనిపించింది కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.